హాయ్ అండి అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. సో ఉమెన్స్ డే అంటేనే ఆ, అస్సలు ఆడవాళ్ళు లేదంటేనే ఇంకా ఇల్లే లేదు కదండి. సో అనుకుంటాము ఆడవాళ్ళకి రెస్ట్ కావాలని. ఆడవాళ్ళు రెస్ట్ తీసుకుంటే ఇల్లుగా ఉంటుందా అండి? చెప్పండి ఎక్కడైనా. కాబట్టి మన ఇల్లు మనమే చేసుకోవాలి, మనమే చూసుకోవాలి. కాబట్టి వీలైనంత వరకు పనులు చేసుకోవాలి, మనం ఎంజాయ్మెంట్ చేయాలన్నమాట. సో హ్యాపీగా ఉండాలనండి. ఉమెన్స్ డేకి నా సలహా ఇదే చెప్తున్నాను అనమాట. సో అయితే ఆడవాళ్ళకి ఎప్పుడు రెస్ట్ ఉండదు, అర్థం చేసుకోరు అనేసి అంటూ ఉంటాం కదా. మనమే అండి అన్నీ అర్థం చేసుకునేది కానీ, మనం అడ్జస్ట్ అయ్యేది కానీ మనమే అనమాట. సో ఆడవాళ్ళకి అంత పవర్ ఉందన్నమాట. సో అయితే ఈ ఉమెన్స్ డేకి సో అయితే నా వల్ల అయినంత వరకు నేను మీకు చెప్పాను అనమాట. సో అయితే ఏంటంటే ఈరోజైతే సండే కదండి. సో అయితే చర్చికి అయితే ఎప్పుడు చికెను మటను చేస్తూ ఉంటానన్నమాట. సో ఈరోజు అయితే మా వారు చేపల పులుసు చేద్దాము అనేసి అన్నారనమాట. అయితే చేపల పులుసు నేను ఇంతవరకు ఇంత చేసింది లేదనమాట. అయితే ఎలా వస్తుందేమో అని టెన్షన్ పడ్డాను. అయితే సూపర్గా వచ్చిందండి చేపల పులుసు అయితే. అసలు చర్చి వాళ్ళందరూ అయితే ఆశ్చర్యపోయారనమాట, ఇంత పులుసు ఎలా చేస్తారు అనేసి. సో అది నిజంగానే నాకెంతో సంతోషంగా ఉందండి. అయితే చేపల పులుసు అయితే సూపర్గా వచ్చిందండి. నెల్లూరు చేపల పులుసు లాగా చేస్తానమాట. సూపర్గా అదిరిపోయిందనమాట. సో అయితే అందరూ హ్యాపీగా తిన్నారనమాట. ఈ ఉమెన్స్ డేకి అయితే ఇలా చేపల పులుసు అయితే ఇలా చేశానండి. ఆడవాళ్ళు అనుకుంటే ఏదైనా సాధ్యమే కదండి. సో అంత పవర్ ఉందన్నమాట ఆడవాళ్ళకి. సో అదనమాట అండి ఇవాళ అయితే. ఓకే అందరికీ బాయ్ అండి.